ఎన్టీఆర్ నీల్ అప్డేట్ ఏమైంది? ఎందుకు మన నీల్ గారు ఎన్టీఆర్ సినిమా దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు? ఎందుకు ఇలా చేస్తుండు, ఎందుకు ఇలా బాధ పెడుతుండు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మన నీల్ గారి పేజ్కి వెళ్ళి మరి ఆయన కామెంట్ చేస్తున్నారు, ఆయనైతే అడుగుతున్నారు, ఆయన ట్యాగ్ చేస్తున్నారు. ఏమన్నా తాగి పడిపోయినవా, ఏమన్నా పాస్వర్డ్ మర్చిపోయినా అనేటటువంటి వీడియో కూడా మంది బాగా వైరల్గా మారిందనమాట. సో ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అని అంటే, సలార్ అప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు ఒక మిస్టేక్ చేసిండు. ఏంటంటే సినిమాకి 0 ప్రమోషన్స్తో రిలీజ్ చేసిండు. సినిమా ఇంకొన్ని రోజుల్లో ఉందనంగా, అంటే రేపు రిలీజ్ అవుతుందనగా సాంగ్ రిలీజ్ చేయటం, ఇంకో వారంలో రిలీజ్ చేసిందనగా ట్రైలర్ రిలీజ్ చేయటం, అంతకుముందు జస్ట్ చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేయటం. అది కాక డైనోసర్ అనేటటువంటి పదం కూడా ఆయన ఎక్కడ చెప్పలా, కానీ డైనోసర్ అనేటటువంటిది బాగా వైరల్ కావటం, కేజీఎఫ్కి దీనికి లింక్ ఉంది అనేటటువంటి విషయం కూడా ఆయన ఎక్కడ చెప్పలా, అయినా కానీ అది బాగా వైరల్ కావటం. సో దానికి జరిగినటువంటి ఏ మిస్టేక్స్ కూడా దీనికి జరగకూడదు. ఈ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన వారణాసి అప్పుడు ఏ రేంజ్లో ఈవెంట్ అయితే జరిగిందో ఆ రేంజ్లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు, అది కూడా బెంగళూరులో. అది చూసుకున్నట్లయితే May 20th అయితే జరిగిందంట. అవును, May 20th చూసుకున్నట్లయితే మన డ్రాగన్ సినిమా దగ్గర నుండి గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అనౌన్స్మెంట్ వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానితో పాటు సినిమా యొక్క టైటిల్ ఏంటి అనేటటువంటిది కూడా పిచ్చ క్లారిటీ వస్తుంది. సో ఆల్రెడీ ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశాను, కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ.